హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు చేసే వీడియో ఏంటంటే తిరుపతి వెళ్ళే ముందు ఇంటిలో పూజ చేసుకుంటున్నానండి. అదంతా మీకు చూపిస్తున్నాను. గోవిందా గోవింద ఏడుకొండలవాడి పూజతో ఇంటిలో నుంచి ప్రయాణం స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు ఇక్కడ. అక్కడక్కడ వాయిస్లు సరిగ్గా లేక వీడియోల్లో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందండి. ఫస్ట్ ఇంటిలో పూజ చేసుకుని మొదలు పెడుతున్నామండి. స్వామిని ఇంట్లో పూజ చేసుకుని ఈరోజు నేను లక్షవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలుపెట్టాం. అయినా పాపం 12 అయిపోతుందండి. ఇంకా పిల్లలకి వర్క్స్ అవ్వలేదు. పాపకి ఆఫీస్ ఉంది, బాబుకి వర్క్ ఉంది. ఇంకా 12:30 దాటేసిన వాళ్ళు ఇంకా క్లోజ్ చేయలేదు. అదే చూపిస్తున్నాను. అంటే అనుకోకుండా సడన్గా పెట్టిన ప్రయాణం అండి. మా వారు కూడా ఏం చేస్తున్నారు సార్ అంటే అని అంటున్నారు. కొంచెం కొంచెం పనులు ఉన్నాయి అవి సర్దుకోవాలి కదా అంటున్నారు. అంతేగా మరి. మొదలయ్యిందండి. 4 అయిపోతుంది. నేను 3 గంటలకు వెళ్దాం అనుకున్నాను, కానీ 4 అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కరు లగేజ్ పట్టుకుని దిగుతున్నారు నెమ్మదిగా. మా పిల్లలు ముందు వెళ్ళిపోతున్నారు. తర్వాత ఇక్కడ నేను చెప్తున్నానండి మళ్ళీ మీకు వాయిస్. మా ప్రయాణం కిందకి దిగుతున్నాం. ఇంకా ఇంట్లో అయితే మ్యాక్స్ బాబుకు తోడుగా మా తమ్ముడిని పెట్టేశాను. తమ్ముడు ఇప్పుడే ఊరు నుంచి వచ్చాడండి పాపం. మేము అనుకోకుండా ప్రయాణం పెట్టుకోవడంతో తమ్ముడికి కూడా తెలియదు. తను ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చాడు. జస్ట్ 10 నిమిషాలు అవుతుంది. తను అలాగా తనకు అప్పగించి మేము ప్రయాణానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాం. కానీ ఆయన ఏడుకొండలవాడు పిలుపు మాకు చాలా టైం పట్టిందండి. నేను ఇంతకుముందు వెళ్ళింది ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వెళ్ళానండి. తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ స్వామి దర్శనానికి మాకు అనుమతి వచ్చింది. అనుకోకుండా ఏ టికెట్స్ లేవండి మా దగ్గర. రూమ్ లేదు, దర్శనం టికెట్స్ లేవు, ఏం లేవు. ఆ స్వామి మీద భారం వేసి ప్రయాణం మొదలు పెట్టేశాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అలిపిరి దగ్గర టికెట్స్ ఉంటాయి అని చెప్పారు. అక్కడికి వెళ్ళి తీసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసాం. మా వారు కొబ్బరికాయ కొట్టి మొదలు పెడుతున్నాం. ఎప్పుడు ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు అలాగే మొదలు పెట్టాలండి. పాపం పాపకి ఇంకా వర్క్ అవ్వలేదండి. ల్యాప్టాప్ పట్టుకునే వచ్చింది. మా ఇంటి దగ్గర కొత్తగా ఏడుకొండలవాడు గుడి కట్టారండి. టీటీటీ దేవస్థానం వాళ్ళు కట్టించిన గుడే. అక్కడ ఆగి స్వామి దర్శనం చేసుకుని ఆయనకి చెప్పి ప్రయాణం మొదలు పెట్టామండి. అలా జర్నీ చాలా బాగా అనిపించిందండి. చాలా ప్లెజెంట్గా ఉంది. దాంతో నలుగురం ఫ్యామిలీ కలిసి వెళ్ళడం చాలా తక్కువ. ఒకరికి కుదిరితే ఒకరికి కుదరదు కదండి. ఇలా అందరం కలిసి సరదాగా వెళ్తుంటే చాలా 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 హ్యాపీగా అనిపించింది. మేము ఒక 5 డేస్ టూర్ అనుకుంటూ స్టార్ట్ చేసాం. ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, దర్శనానికి టికెట్స్ వేసుకున్న తర్వాత మనకి ఎంత టైంలో వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం అప్పుడే రీచ్ అయిపోతున్నామండి. అంటే నేను ఇందాకంతా చెప్పేశాను. విజయవాడ అంతా హైవేలన్నీ అయిపోయాయి. తిరుపతి వచ్చేసాం. ఇప్పుడు చూడండి తిరుపతి స్టార్ట్ అయిపోయాయి. ఇదిగో అండి ఈ లైన్లో ఇప్పుడు అలిపిరి దగ్గర మనం టైంకి వేస్తారు టికెట్స్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మనం టికెట్స్ వేయించుకోవాలి. కానీ చాలా లైన్స్ ఉన్నాయండి ఆ లోపలికి. కానీ దేవుడి దయ వల్ల మేము ఫ్రైడేకి వస్తాయి అనుకున్నాం. కానీ అది ఒక ప్లస్ ఆర్ ఒక మైనస్ అన్నట్టు ఏమైందంటే అండి, అక్కడ చాలా పెద్ద క్యూ ఉండడంతో బయట ఎవరో ఒక ఆయన అన్నారు, మీకు డైరెక్ట్ ఇక్కడ నుంచి పంపించేస్తామండి, ఒక 500 ఇస్తారా మనిషికి ఒక్కరికే అన్నారు. మేము అనుకున్నాం చాలా పెద్ద లైన్ కదా, సరే ఇచ్చేస్తే బెటర్ ఏమో అనుకుని 1 అవర్ బయట ఉండిపోయామండి. అతను 1 అవర్ అలా నిల్చోబెట్టాడు. ఇక్కడ లైన్ అయిపోతుంది కానీ పంపించట్లేదని, బాబోయ్ వద్దు మొత్తానికి దర్శనానికి టికెట్స్ దొరకకుండా అయిపోతాయని చెప్పి లోపలికి అప్పుడు వెళ్ళామండి. 1 అవర్ తర్వాత వెళ్ళాం. అలా వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే శుక్రవారం నైట్ వరకు వేసే టైం అంతా అయిపోయిందండి. మేము వెళ్ళేటప్పటికి శనివారం తెల్లవారుజామున 4 గంటలకు పడిందండి మాకు. ఆయన అలా ఆప్ చేయడం కూడా ఆయన అనవసరంగా ఆపేశాడు. ఇలాగా మనకు వేస్ట్ అయిపోయింది టైం అని ఫీల్ అయ్యాం. కానీ ఆ శనివారం 4 గంటలకు దర్శనం వచ్చేసరికి చాలా ఆనందం వచ్చేసిందండి. ఏమో దేవుడే మీరు ఈ టైంకి నన్ను దర్శించుకోండి అని చెప్పి ఆప్ చేసినట్టు అనిపించిందండి. ఎంత ఆనందంతో ఉబ్బిపోయాం అన్నమాట. ఆహా అని
అక్కడికి పైకి వెళ్ళేసరికి రూమ్ లేదన్నాం కదా, తమ్ముడుకి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక రూమ్ అరేంజ్ చేశాడండి. వెళ్ళిన వెంటనే నైట్ అంతా జర్నీ కదా, మనం ఇక్కడ 4కి బయలుదేరితే అక్కడికి 2:30కి రీచ్ అయ్యామండి తిరుపతికి. పైకి వెళ్ళిపోయి రూమ్ తీసుకుని శుభ్రంగా పిల్లాడు బాబు డ్రైవింగ్ కదా, ఫుల్గా రెస్ట్ తీసుకున్నారండి. శుభ్రంగా రెస్ట్ తీసుకుని ఒక 11 ఆ టైంకి లేచి మొత్తం తిరుపతి అంతా, అదే తిరుమల అంతా ఒక్కసారి చుట్టూ తిరిగి అన్నీ చూసేసాం. చూసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి లగేజ్ చెకింగు. లగేజ్ చెకింగ్ ఎలా చేశారో తెలుసా అండి? ఖాళీ వెహికల్స్ వెళ్ళాలి, అందులో బ్యాగ్స్ అన్నీ పట్టుకుని ఆ లోపల కూర్చున్న వాళ్ళందరూ ఆ బ్యాగ్స్ పట్టుకుని చెకింగ్ దాంట్లోంచి పంపించాలి. మళ్ళీ అవతలకి వెళ్ళిన తర్వాత ఆ చెకింగ్ అయిపోయిన బ్యాగ్స్ అన్నీ మనం కార్లో పెట్టుకోవాలి. ఆ కారు ఒక గార్డ్ వచ్చి చెక్ చేసేస్తాడన్నమాట. అలా పైకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. తిరుమల పైకి వెళ్ళి దర్శనానికి. చెప్పాను కదండి, రూమ్లో రెస్ట్ తీసేసుకున్నాం, హాయిగా చాలా రిలాక్స్గా బొజ్జునా అండి. కానీ మీకు 7 కొండలు చూపించాలని చాలా ఆనందంగా అనిపించిందండి. ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను, కానీ 7 కొండలు నేను వీడియో చేశానండి. నాకు చాలా 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 ఆనందంగా ఉందండి. ఫస్ట్ చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళడమేమో అండి. ఆ కొండ ఎక్కుతుంటుంటే ఆ స్వామి 7 కొండలవాడు గుండెలు నిండిపోయి ఆనందంతో ఇంకొకటే నామస్మరణ అండి. 7 కొండలవాడ గోవిందా గోవిందా అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ అలా 7 కొండలు చూస్తే ఎక్కానండి. నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను, కాకపోతే అప్పుడు నైటు పైకి వెళ్ళడం, నైటే కిందకి దిగడం కూడా జరిగింది. ఇంత క్లియర్గా నేను 7 కొండలు చూడలేదండి. చూసారా కింద ఊరంతా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. మీరు చూస్తారు, సరదాగా అనిపిస్తుంది, ఆనందపడతారు అనే ఉద్దేశంతో ఇంత పెద్ద వీడియో అయినా పెడుతున్నానండి. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చూడండి. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఫార్వర్డ్ చేసుకుని చూసేయండి. అంటే చాలామంది ఆ స్వామిని సంవత్సరానికి ఒక్కసారి కూడా వెళ్ళి దర్శించేసుకుంటూ ఉంటారు, కానీ నాకు అలా కుదరలేదండి. ఇంచుమించు 15 ఏళ్ళు దాటేసింది నేను ఆ తండ్రిని దర్శించుకొని. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత వెళ్తున్నాను, చాలా ఆనందంగా, చాలా చాలా ఆనందంతో వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కూడా కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనిపిస్తుందండి. కింద అలా జరిగింది కదండి, 1 అవర్ లేట్ అయిపోవడం, శనివారం దర్శనం రావడం జరిగింది. ఓకే, మేమంతా నైట్ పడుకుని పోయాం, అదే మధ్యాహ్నం వరకు పడుకున్నాం. మధ్యాహ్నం శ్రీ వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్ళాం, ప్రసాదం తినేసాం, వచ్చేసాం. మళ్ళీ కాస్త మాడవీధుల్లో షాపులు అవి అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తిరిగి చూసి తర్వాత ఇంకా మళ్ళీ ఎర్లీగా వెళ్ళిపోవాలి దేవుడి దర్శనానికి అని చెప్పి వెళ్ళి పడుకుని పోయామండి. పడుకుని పోయి మేము 1 ఆ టైంకి లేచాము. అందరూ తలస్నానాలు అవి చేసేసి శుభ్రంగా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయామండి. కరెక్ట్గా 2:30కి దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాం. దర్శనం లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత 300 లైను టికెట్ ఉంటుంది కదండి, అది ఇది ఒకే లైన్లో పంపించారు. ఫ్రీ లైన్ వేరుగా ఉంది. మొత్తం టికెట్స్ కూడా తీసుకోకుండా వచ్చిన వాళ్ళకి ఫ్రీ లైన్ ఉందండి. ఇది మీకు టికెట్ చూపిస్తున్నాను. అక్కడ టికెట్ ఇచ్చినదండి, అది మాకు 4 o'clock వచ్చింది, అదే చెప్తున్నాను మీకు. అలా జరిగింది కదా, ఈ టికెట్స్ ఉండడం వల్ల మేము ఆ లైన్లో వెళ్ళిపోయాం. చెక్కింగ్ల వరకు వెళ్ళిపోయామండి. 2 చెక్కింగులు అయిపోయిన తర్వాత ఇంకా దర్శనం దగ్గరికి వచ్చేసేసరికి ఒక ఆయన ఎవరో లోపలికి తాడెత్తాడండి. అటువైపు వెళ్ళాలేమో అని మేము ఇలా తిరిగేసరికి ఆయన అన్నాడు, ఇలా కదమ్మా పైకి వెళ్ళిపోండి అన్నాడు. పైకి వెళ్ళిపోండి అంటే అంతేలో ఉంది, నిజమేనేమో అనుకుని మా ఫ్యామిలీ మాత్రం 4 పైకి ఎక్కేసామండి. అలా పైకి ఎక్కేసేసరికి కింద మాతో వచ్చిన వాళ్ళందరూ వేరే లైన్లో వెళ్ళారండి. మేమేమో 4 ఫ్రీ లైన్లో కలిసిపోయాం. అరే ఇదేంటి ఇలా జరిగింది అంటే మా వెనకాల ఆయన అన్నాడు, ఇంకొక 10 నిమిషాలు పోతే అందరూ ఈ లైన్లోనే కలుస్తారమ్మా అన్నారు. అయ్యో మనం ఫ్రీ లైన్లో కలిసిపోయామే అనుకున్నాం. కానీ అక్కడ కూడా అదృష్టం అండి. ఆయనకి ఎందుకో ఒక పోలీస్ ఆయనకి ఏమనిపించిందో తెలియదు, మళ్ళీ విఐపి లగేజ్ రూమ్, విఐపి దర్శనం ఉంటుంది కదా,
ఆ తాడెత్తారండి. మేము నలుగురు అటు వెళ్ళాం. అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ అది క్లోజ్ చేసేసారు. మాకైతే స్వామి దర్శనం జరిగిందండి. ఎంత కన్నుల నిండుగా స్వామిని కింద నుంచి పై వరకు ఇంచుమించుగా ఒక 40 సెకండ్లండి ఆయన్ని శుభ్రంగా దర్శనం చేసుకుని వచ్చాం. ఆ దర్శనం జరిగినప్పుడు మా ఆనందానికి ఇంకా అవధులు లేవండి. ఆ తండ్రి దర్శనం అంత బాగా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేదండి. జస్ట్ ఇలా ఇలా లాగేస్తారట. ఆ స్వామి దర్శనం మనకు ఎలా జరుగుతుందో ఏటో అని చాలా అనుకున్నాం. కానీ ఆ స్వామి మేము ఇలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అలా ఫీల్ అయ్యాం కదా, ఆ చిన్న ఫీల్ నుంచి మళ్ళీ ఇలా లాక్కొచ్చి విఐపి దర్శనం లైన్లోకి వచ్చి నలుగురు కూడా చూసామంటే అది ఎంత అదృష్టం అండి. ఆ తండ్రి దయ ఉండబట్టే అన్నీ జరిగాయని నేను అనుకుంటున్నానండి. చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇందాక మీరు చూసారు కదా, అది మా కాటేజ్ రూము. నేను ఇదంతా మాట్లాడుతూ ఆ విషయం చూస్తూ వెళ్ళిపోయిందండి. కాకపోతే మీకు అర్థమై ఉంటుందిలే, రూమ్ అది చెప్తాను. ఇప్పుడు మేము అన్నప్రసాదానికి వెళ్ళేది ఇదంతా కూడా తిరుమల పైన వ్యూ అండి. ఇది మీరందరూ చూస్తారని అలా పెడుతున్నాను. మేము ఇక్కడ అన్నప్రసాదానికి వెళ్ళడానికి వచ్చామన్నమాట. వెంగమాంబ అన్నప్రసాదశాల అండి ఇది. పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాం. అందరం భోంచేసేసి ఆ స్వామి ప్రసాదానికి కూడా చాలా అదృష్టం ఉండాలంటారండి. కానీ అక్కడికి వెళ్ళి ప్రసాదం తినకుండా అయితే రాకూడదనేది నా బాగా అనుకున్నానండి. ఇక్కడ కూడా చాలా చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయండి. అసలు ఎంత కిక్కిరుసుకుపోతున్నారంటే, మేము మంచి సమ్మరు, మంచి హాలిడేస్, ఎలక్షన్స్ అయిపోయాయి, సెలవులు ఉన్నాయి. ఆ టైంలో వెళ్ళడం వల్ల మంచి రష్గా ఉందండి. చాలా 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 రష్ ఉన్నాయి. అన్ని చోట్ల రష్గానే ఉంది. ఇది మేము ఇటు వెళ్ళకూడదండి అసలు. అటు వెళ్ళిపోయాం, ఖాళీగా ఉంది కదా, ఇటు కూడా వే ఉంటుందేమో అనుకుని మళ్ళీ ఇటు కాదు అని తెలిసి మళ్ళీ బ్యాక్ వచ్చి అసలు లైన్లోకి వెళ్ళాం. అదైతే ఇంకా కిక్కురుసుకుంటూ ఉందండి లైను. అవి చూస్తున్నారా, ఎంత ఖాళీ లేవు అసలు ఎక్కడా కూడా. అన్నప్రసాదం లైన్సే అంత రష్గా ఉన్నాయి. కానీ ఇంత రష్గా ఉన్నప్పటికీ కూడా అండి, ఇక్కడ కూడా కొంచెం గత్తరు కూడా లేకుండా నీట్గా క్లీన్గా చేసేస్తున్నారండి ఎప్పటికప్పుడు. అదొకటి చాలా బాగుంది. కానీ నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ తిరుపతి పైన అన్ని సౌకర్యాలు, పిల్లలకి తిండి విషయాలు కానీ, పాలు కానీ అవన్నీ చాలా బాగుంటాయని అన్నారు అందరూని. కానీ ఇప్పుడు అవి ఏం కనిపించలేదండి నాకు. అంటే ఇంకా అనౌన్స్మెంట్ వస్తుంది, లైన్లో 20 hours టైం పడుతుంది, మీరు పిల్లలది ఉంటే వాళ్ళకి కావలసినవన్నీ మీరు క్యారీ చేసుకుని పట్టుకెళ్ళండి అని అనౌన్స్మెంట్ వస్తుంది. చూడండి, ఇవన్నీ మాడవీధుల్లో షాపింగ్ చేసాం, కాసేపు అంతా తిరిగి చూసేసాం. మాకు దర్శనానికిను దానికి టైం ఉంది కదా, టైం ఉన్నప్పుడు ఇందులో అలా ఇవన్నీ చూసేసాం అన్నమాట. అలా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మా వారు అన్నారు, ఇంతకుముందు అయితే ఆ లైన్లో నించున్న వాళ్ళకే కాదు, ఇక్కడ నించున్న ఎక్కడి నించున్న బోల్డ్ ప్రసాదం ఏవో ఒకటి తిండి పెడుతూ ఉండేవారు. పొంగలి, ఉప్మా, పాలు ఇలా ఏదోటి ఇస్తూ ఉండేవారు. మరి ఇప్పుడు అవన్నీ లేనట్టున్నాయి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అవన్నీ ఉండేవి అని చెప్పారు. నేను వచ్చి చాలా సంవత్సరాలు అయింది కనుక ఫస్ట్ టైం కనుక నాకు అంత ఐడియా లేదు. కానీ చాలా 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 పెద్ద సంస్థానంలా ఉందండి బాబు. ఆ తిరుమల పైకి వెళ్తే ఎంత అక్కడే తన్మయత్వంలోకి వెళ్ళిపోతామండి. మన స్వామి గుడిలోకి వెళ్ళాకే తన్మయత్వం వస్తుంది అనుకోకండి. మనం ఆ కొండపై అడుగు పెట్టిన వెంటనే తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. ఇవంతా మీకు చూపించాలనిపించి అంతా వీడియో చేశానండి, ప్రతిదీ కవర్ చేశాను. చూడండి, చాలా బాగా అనిపించింది. చాలామంది వెళ్ళే ఉంటారేటండి, లక్షల్లో మంది వెళ్తున్నారు. అదే గుడి చూడండి, మీకు గుడి చూపిస్తాను ఇక్కడ. అది చూడండి, మా బాబునో పాపనో వీడియో తీనన్నా అని చెప్పేసి అడుగుతున్నాను. గుడి కూడా, దర్శనం కూడా, దేవుడి దర్శనం అయితే చేయించకపోయినా గుడి మాత్రం చూపించగలిగానండి మీకు. ఏడుకొండలవాడి గుడిని మీకు చూపించగలిగాను. చాలా ఆనందంగా ఉంది.
అది అంతా కూడా ఒక్కసారి తీసాను చూడండి. కానీ చాలా రష్ ఉందండి. అక్కడికక్కడే పడుకుంటున్నారండి చాలామంది చూశాను. ఎక్కడికక్కడ వాళ్ళు రూములు లేకపోయినా ఏం లేకపోయినా మాడ వీధుల్లోనే అలాగే వాళ్ళు తెచ్చుకున్న లగేజ్ తల కింద పెట్టుకుని ఒక బెడ్షీట్ వాల్చుకుని పడుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. మేము ముందు రోజే ఇక్కడ దీపం పెట్టేసుకుంటారు కదండి, పక్కన దీపం పెట్టేసుకున్నాను, కొబ్బరికాయ కొట్టేసాం. తర్వాత రోజు ఇప్పుడు ఇగోండి తయారైపోయి దర్శనానికి వెళ్ళిపోతున్నాం. తెల్లవారు 2 గంటలకండి, 2:30కి లేచి దర్శనం అంటే లేచింది 1 గంటకి లేచాం, తయారైపోయాం రూమ్లో శుభ్రంగా. నేను ఫ్రెష్ అయిపోయాను, ఒక్కొక్కరు తయారవుతున్నారు. నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను, నేను వీడియో చేస్తున్నాను. బాబుని మాత్రం లేట్గా అందరూ అయిన తర్వాత లేపానండి. మళ్ళీ వాడు రిటర్న్ డ్రైవ్ చేయాలి కదా, అందుకని చెప్పి. మళ్ళీ మాకు తిరుపతి దర్శనం అంతా అయిపోయిన తర్వాత తిరుపతిలో నుంచి మనం అరుణాచల్ వెళ్ళేది ఉంది. ఇప్పుడు ఇది తిరుపతి బయట కాటేజ్ అంతా ఎలా ఉందో చూడండి. చాలా నేను ఒకసారి అన్నీ చూపించాలని ఫస్ట్ నేను తయారైపోయి బయటకు వచ్చి వీడియో చేసేసాను. ఎలా ఉంది చూడండి. ఈ గ్రిల్స్ భలే ఇచ్చారు కదండి, ఎందుకంటే క్లాత్స్ అవిను మనం తడిపి ఉతికి ఎండబెట్టుకోవడానికి పనికొస్తుందని. దర్శనం అయిపోయిందండి స్వామిది. మేము తిరుగు ప్రయాణం మొదలు పెట్టేశాం. ఇక్కడి నుంచి మేము ఇప్పుడు కాణిపాకం వెళ్తామండి. కాణిపాకం నుంచి తర్వాత అరుణాచలం. మేము కాణిపాకం వీడియో షార్ట్స్ పెట్టాను, అరుణాచలం కూడా షార్ట్స్ పెట్టాను. అంటే అవి మాకు తిరుపతి ఏడుకొండలవాడిదేమో 5 గంటలకి దర్శనం అయిపోతే అరుణాచలం 8:30కి దర్శనం చేసుకున్నామండి. అంటే ఒకే రోజులో 2 దర్శనాలు అయిపోయాయి అన్నమాట. ఒక్క రోజులోనే 2 అయిపోవడం వల్ల మేము 5 రోజులు అనుకునే ప్రయాణం 3 రోజులకే ముగించుకుని తిరుగు ప్రయాణం అయిపోయి కాకినాడ వచ్చేసామండి. ప్రయాణం అయితే చాలా చాలా బాగా జరిగింది. మేము ఇంకా ఏమన్నా వెళ్ళే ఊర్లు చూద్దామా అంటే ఆ టైంలో తుఫానుగా ఉంది అని చెప్పి అనౌన్స్మెంట్స్ చూశారు సెల్లో. దీని తుఫాన్లో మళ్ళీ అంత వర్షంలో అలా బయట ఊరిలో చిక్కుకుపోవడం ఎందుకు అనిపించి మేము రిటర్న్ జర్నీ పెట్టేసుకున్నాం అన్నమాట. తిరుగు ప్రయాణంలో కూడా మీకు ఆ కొండలన్నీ చూపించేస్తున్నాను చూడండి. చాలా బాగున్నాయి కదా. తిరుగు ప్రయాణంలో నడకదారి వాళ్ళందరూ కనిపించారండి, నడిచి వెళ్ళేవాళ్ళు.